ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని భారత్ బచావో జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎం గోపీనాథ్ కోరారు. ఈయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రమాదంలో రాజ్యాంగం ఉందని చెప్పారు. నిన్న వరల్డ్ నాలెడ్జ్ డే అని ఏదైతే యుఎన్ఓ డిక్లేర్ చేసిందో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క బర్త్డే కొరకు నేను ఇక్కడికి వచ్చాను. గెస్ట్లో వచ్చాను. అయితే కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఆ సందర్భంగా భారత బచావో యొక్క స్టాండ్ ఏమిటి ఈ ఎన్నికల్లో అనేది చెప్పడానికి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. మీ ద్వారా ప్రజలకు నేను విజ్ఞప్తి చేద్దామని చెప్పేసి నేను భారత బచావో స్టాండ్ మొట్టమొదటి నుంచి కూడా అది ప్రారంభం నుంచి కూడా నవంబర్ 1928, 2002 నుంచి కూడా మా స్లోగన్ ఒకటే, సేవ్ ఇండియా బై సేవింగ్ డెమోక్రసీ అండ్ కాన్స్టిట్యూషన్. భారతదేశాన్ని భారత బచావో అంటే భారతదేశాన్ని రక్షించుకోండి. ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ద్వారానే భారతదేశాన్ని రక్షించుకోగలము అని. ఎవరిని రక్షించాలి? ఈ దేశంలో ఇప్పుడు పరిపాలకుడైనటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ, మనువాద కార్పొరేట్ ఫాసిజం నుంచి ఈ దేశాన్ని రక్షించుకోవాలి. ఎందుకు ఈ సమస్య వచ్చింది అని చూస్తే, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మీ అందరికీ తెలుసు, మణిపూర్ గురించి తెలుసు. అనేక చోట్ల ఛత్తీస్గఢ్ కానీ, మణిపూర్ కానీ, రాజస్థాన్ కానీ ఈ ప్రాంతాలలో కొద్దిగా కర్ణాటకలో కూడా జరిగింది. పోయేసి హిజాబ్ కాంట్రవర్సీ అని చెప్పేసి అసలు వీడెవడు నిర్ణయించడానికి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏ మతాన్నైనా నమ్ముకోవచ్చు, ఏ దేవుడినైనా ఆరాధించవచ్చు, స్త్రీలు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి డ్రెస్ వేసుకోవచ్చు చెప్పేసి కాన్స్టిట్యూషన్ చెబుతాయి. ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం పెట్టి 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మనుస్మృతిని, అంటే కేవలం 3 వర్ణాలే చదవాలి, శూద్రులు, ఆది శూద్రులు చదవకూడదు అనేటువంటిది, ఆడవాళ్ళు అసలే చదవకూడదు, దళితులు అక్షరం నేర్చుకోకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి శాస్త్రం ఏదైతే ఉందో, ఆ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో మనుస్మృతిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికి భారత బచావో ఐఎన్డిఏ కూటమిని టెంపరీగానైనా సరే ఈ దుర్మార్గుల నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి, ఈ ఫ్యాసిస్ట్ ఫోర్సెస్ నుంచి దేశ ప్రజలకు కొద్దిగైనా రిలీఫ్ దొరుకుతుందని చెప్పేసి రాజ్యాంగం ఇచ్చినటువంటి కనీసం హక్కుల్ని కాపాడుకుందామని చెప్పేసి మేము భారత ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక పెక్యులర్ సిచ్యువేషన్. ఆంధ్రప్రదేశ్లో 29 ఎంపీ సీట్లలో ఈ 3 పార్టీలలో ఎవరు గెలిచినా కూడా మళ్ళా అది బీజేపీకి పోతే అనేది ఒక భయం ఉంది ప్రజలలో, మేధావులలో. రాజ్యాంగ పరిరక్షణ సమితిని కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. భారత బచావో యాంటీ ఫాసిస్ట్గా, అంటే దుర్మార్గమైనటువంటి అణచివేతలకు వ్యతిరేకంగా ఎవరైతే నిలబడతారో, వ్యక్తులుగా, ఆర్గనైజేషన్గా, శక్తులుగా, మీడియా పరంగా మీ అందరికీ మా విజ్ఞప్తి ఏమిటంటే, బీజేపీ కూటమిని ఓడించండి, ఐఎన్డిఏ కూటమిని గెలిపించండి అని చెప్పేసి మేము చెప్పాలనుకుంటున్నాం. అయితే మరి చాలామంది మీ అందరికీ ఐడియా ఉండొచ్చు, ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టలేదా, నియంతృత్వ పాలన చేయలేదని చెప్పేసి. నియంతృత్వానికి ఫాసిజానికి తేడా గమనించమని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాం. మీ ద్వారా ప్రజలకు ఫాసిజం అనేది ఒక వ్యవస్థను ధ్వంసం చేస్తుంది, నియంతృత్వం అనేది టెంపరీ. ఫాసిజం అనేది భారతదేశంలో ఉన్న ఫాసిజం ఇట్ ఇస్ అ కాస్ట్ ఫాసిజం, ఇట్ ఇస్ అ రిలీజియస్ ఫండమెంటలిజం. ఈ రిలీజియస్ ఫండమెంటలిజానికి వ్యతిరేకంగా మెజారిటీ రిలీజియన్ అనుకున్న వాళ్ళు ఫండమెంటలిస్టుగా తయారైతే ఆ దేశం నాశనం అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ లాగా, పాకిస్తాన్ లాగా, బర్మా లాగా, సిలోన్. మైనారిటీ ఫాసిజం ఏదైతే ఉందో అది డిస్టర్బ్ చేస్తుంది, కానీ దేశాన్ని అతలాకుతలం చేయదు. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు అంటున్నారు, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు 80-20 అంటున్నారు, మేము 80% ఉన్నాం. నువ్వు ఏ జిఎస్టీ పెడితే జిఎస్టీ ద్వారా వసూలు చేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా గుజరాత్ మార్వాడీలకి కన్వర్ట్ అవుతుంది. అక్కడ సైఫర్ అక్కడ పంపిస్తున్నారు.
మరి 80% హిందువులు అనుకున్నటువంటి వాళ్ళు ఈ 80% హిందువుల యొక్క డబ్బులన్నీ కూడా ఎక్కడ పోతున్నాయి? కాబట్టి ఈ దేశంలో బీజేపీ మళ్ళా పరిపాలనలోకి వస్తే సెంటర్లో రాష్ట్రాల్లో కూడా దానికి మద్దతు తెలిగే పార్టీలు వచ్చినా కూడా ప్రజలు ఇంకా ఇక్కట్లు పాలవుతారు. ఇప్పుడున్నటువంటి కనీసం ఇట్లా కూర్చొని మీతో మాట్లాడేటువంటి అవకాశం కూడా దొరకనివ్వరు. ఇప్పటికే మీడియా మొత్తాన్ని గోడి మీడియా అంటే ఐడియా ఉంది కదా మీకు? గోడి మీడియా అంటే మోడీ చంకలో ఉన్నటువంటి మీడియా. రవీష్ కుమార్ లాంటి ఒక సిన్సియర్ జర్నలిస్ట్ని, టాపర్ అనేటువంటి సిన్సియర్ జర్నలిస్ట్ని వీళ్ళు మొత్తాన్ని కూడా మూసేస్తున్నారు. రేపు మనం ఎంతమంది మీరు చెప్పలేము. కాబట్టి ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో ఎన్డీఏ కూటమితోటి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అంటగాగే వాళ్ళను ఓడించండి. ఐఎన్డీఏ కూటమిని, ఇండియా కూటమిని గెలిపించండి అనేటువంటి ఒక పిలుపుని మీ ద్వారా మేము ప్రజలకు ఇస్తున్నాం. కారణం ఏమిటంటే, ఈ దేశంలో మనం అందరం కూడా మామూలుగానే ఉన్నామనుకుంటున్నాం. స్టీల్ ఫ్యాక్టరీ అమ్మడానికి ప్లాన్ చేశాం. స్టీల్ ఫ్యాక్టరీ కొరకు ఈ ఆంధ్రులు ఎంత ఉద్యమం చేశారో మీ అందరికీ తెలుసు. స్టీల్ ఫ్యాక్టరీ, ఎయిర్పోర్ట్ని అమ్ముతున్నారు, పోర్టులను అమ్ముతున్నారు, తర్వాత ఎల్ఐసిని అమ్ముతున్నారు. అసలు పబ్లిక్ సెక్టర్లో ఈ బీజేపీ గవర్నమెంట్ గత 10 సంవత్సరాలు పెట్టి వచ్చిన గవర్నమెంట్లో ఒక్క పబ్లిక్ సెక్టర్ని నిర్మించలేదు, ఏర్పాటు చేయలేదు, అమ్మడమే పని. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్ చేసినటువంటి మొత్తాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం అమ్మటానికే పెట్టింది. ఎందుకని? ఒక మాట అన్నాడు, గవర్నమెంట్ ఈజ్ నాట్ ఫర్ డూయింగ్ బిజినెస్ అన్నాడు. ఎవరి బిజినెస్? ఈ గవర్నమెంట్ చేసేటువంటి ఈ